హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం జేఈ మెయిన్స్ 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూడడం జరుగుతుంది. అలాగే కట్ ఆఫ్ అయితే ఎలా ఉంటుంది, అలాగే మన 29 అండ్ 30 జేఈ మెయిన్స్ సెషన్స్ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ డేట్లో ఉన్న వాళ్ళైతే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ముందే ఇంటిమేషన్ అనేది తెలుస్తుంది ఏ సిటీలో పడ్డది, ఏ లొకేషన్లో పడ్డది అని. అలాగే ఇప్పుడైతే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ద జేఈ మెయిన్స్ 2025 అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జేఈ మెయిన్స్ గురించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాం. అండ్ జేఈ మెయిన్స్ 2025 కట్ ఆఫ్ 23 అండ్ 22 అండ్ 25 పాస్ట్ 4 ఇయర్స్ మనం కట్ ఆఫ్స్ అయితే చూసుకుంటే జనరల్ వచ్చేసి 2024ది 93.23%, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 81.32, ఓబీసీ వచ్చేసి 79.67, ఎస్సీ వచ్చేసి 60.09, ఎస్టీ వచ్చేసి 46.69. అలాగే 23 వచ్చేసి జనరల్ 90, ఈడబ్ల్యూఎస్ 75, ఓబీసీ 73, ఎస్సీ 51, ఎస్టీ 37. 22 వచ్చేసి జనరల్ 88, ఈడబ్ల్యూఎస్ 63, ఓబీసీ 67, ఎస్టీ 26, ఎస్సీ 43. అలాగే 2021 వచ్చేసి జనరల్ వచ్చేసి 87.89, ఈడబ్ల్యూఎస్ 66.22, ఓబీసీ 68.02, ఎస్సీ 46.8, ఎస్టీ 34.6. ఓకే, ఇవైతే పాస్ట్ 4 ఇయర్స్ జేఈ మెయిన్స్ ఒక కట్ ఆఫ్. అంటే మనం ప్రతి ఇయర్కి కంపేర్ చేసుకుంటే ప్లస్ 3% డిఫరెన్స్ ఉంటుంది ప్రతిదానికి, ప్లస్ ఆర్ మైనస్ 3% డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం మనము 2023కి 24కి జనరల్ చూస్తే 90 ఉంది, ఇక్కడ 93 ఉంది. సో అలా 3% అలా ఉంది. ఇక్కడ +5, ప్లస్ ఇక్కడ ఓబీసీ వచ్చేసి +6, నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి +9, ఎస్టీ వచ్చేసి +9. ఓకే, ఇలా అయితే ఒక +5 to 10% అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మనమైతే ఈ 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే జనరల్కి వచ్చేసి మ్యాక్సిమం 94 to 95 అలా మధ్యలో ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 83 to 85, 85 to 83 మధ్యలో ఉంటుంది. అండ్ ఓబీసీకి వచ్చేసి 82 to 80 మధ్యలో అలా ఉంటుంది. అండ్ ఎస్సీకి వచ్చేసి 65 to 60 మధ్యలో ఉంటుంది. అండ్ ఎస్టీకి వచ్చేసి 54 to 46 మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఈ కట్ ఆఫ్కు ఒకవేళ మీరైతే క్రాస్ అవుతామని అనుకుంటే మీరు ఆటోమేటిక్గా అయితే అడ్వాన్స్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే జేఈ మెయిన్స్ గురించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.